ఆప్ ఢిల్లీలో కంగుతింది. 2015-2020లో ఓ రేంజ్లో సత్తా చాటిన ఆప్ ఈసారి ఘోరంగా చతికిలపడింది. ఆప్ అగ్రనేతలు, పలువురు మంత్రులు ఓడిపోయారు. ఆప్ ఓటమికి కారణాలు ఎన్నో ఉన్నాయి. 2015-2020లో ఆమ్ ఆద్మీకి అండగా ఉన్న మధ్యతరగతి ప్రజానికం ఈసారి పూర్తిగా బీజేపీ వైపు మొగ్గు చూపింది. పశ్చిమ, దక్షిణ ఢిల్లీలో మధ్యతరగతి ఓటర్లు ప్రభావితం చేసే నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడం చూస్తే ఆప్ను మిడిల్ క్లాస్ ఓటర్ తిరస్కరించారని ఇట్టే అర్థమవుతోంది. పూర్వాంచల్ ఓటర్లు ఎక్కువగా ఉండే 25 సీట్లలోనూ కమలనాథుల జోష్ కనిపించింది. గత ఎన్నికల్లో పశ్చిమ, న్యూఢిల్లీ జిల్లాల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిన బీజేపీ ఈసారి సత్తా చాటింది. సౌత్ ఢిల్లీలోని 15 అసెంబ్లీ స్థానాల్లో 11 కమలం పార్టీ ఖాతాలోకి వెళ్లాయి. గత ఎన్నికల్లో ఇక్కడ ఏకంగా 14 సీట్లను ఆప్ కైవసం చేసుకుంది. న్యూఢిల్లీ నియోజకవర్గంలో మాజీ సీఎం కేజ్రీవాల్ బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ చేతిలో ఓడిపోయారు. జంగ్పురలో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ ఓడించారు. షాకూర్ బస్తీలో మాజీ మంత్రి సత్యేందర్ జైన్ ఓడిపోయారు. హేమా హేమిల్ను సైతం ఢిల్లీ ఓటరు ఓడించడానికి కారణాలు లేకపోలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితులు, ఇతర అవినీతి కేసుల్లో నిందితులను ఈసారి అసెంబ్లీకి పంపకుండా చేశారు ఓటర్లు. జైలుకెళ్లి వచ్చిన వారిని అసెంబ్లీ గేట్ తాకనివ్వకుండా చేశారు. కేజ్రీవాల్ తాను సామాన్యుడని చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు అదే సామాన్యుడి చేతిలో ఓడిపోయారు. జాతీయ రాజకీయాల్లో ప్రధాని మోడీని నిలువరించేది తానేనని దేశవ్యాప్తంగా ఆప్ను విస్తరించేందుకు యత్నించారు. పంజాబ్లో పార్టీని అధికారంలోకి కూడా తెచ్చారు. మరోసారి ఆప్ను అధికారంలోకి తీసుకొచ్చే క్రమంలో ప్రధాని మోడీపై అదే పనిగా ఆరోపణలు చేశారు. మోడీ సర్కార్ కక్ష కట్టి తనతో పాటు ఆప్ నేతలపై అన్యాయంగా కేసులు పెట్టిందని పదే పదే ఆరోపించారు. కానీ వీటిని ఢిల్లీ ఓటరు విశ్వసించలేదు. ఒకప్పుడు అవినీతిని నిలదీస్తూ పుట్టుకొచ్చిన ఆమ్ ఆద్మీకి ఇప్పుడు అవినీతి మరకలు అంటుకోవడాన్ని ప్రజలు సహించలేకపోయారు. దీంతో ఓటే ఆయుధంగా ఆప్ను తిరస్కరించారు. ఆప్ను విస్తరించే క్రమంలో పరుష పదజాలంతో ప్రధాని మోడీని విమర్శించడం కూడా ఆ పార్టీకి చేదు ఫలితాలు వచ్చేలా చేసింది. కాంగ్రెస్ లేకుండా అన్ని ప్రాంతీయ పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేసి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆలోచనతో ఉన్న కేజ్రీవాల్ ఈ ఎన్నికల్లో ఇండియా కూటమిలో కీలక భాగస్వామ్య పార్టీ కాంగ్రెస్ ను దరిచేరనివ్వలేదు. కేజ్రీవాల్ ను కట్టడి చేసే క్రమంలో బీజేపీ హైకమాండ్ న్యూఢిల్లీ సెగ్మెంట్ లో మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మను బరిలోకి దించింది. జాట్ సామాజిక వర్గం నేత, ఇంతవరకు ఓటమి ఎరుగని నేత అయిన పర్వేష్ ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్ ను ఓడించడంలో సక్సెస్ అయ్యారు. और जनता का जो भी निर्णय है, जनता का जो भी फैसला है, उसे हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं. जनता का निर्णय सर माथे पर. मैं भारतीय जनता पार्टी को इस जीत के लिए बहुत बहुत बधाई देता हूं और मैं उम्मीद करता हूं कि जिस उम्मीद के साथ और जिस आशा के साथ लोगों ने उनको बहुमत दिया है, वो उन सभी उम्मीदों और आशाओं पे पूरा उतरेंगे. हमने पिछले 10 साल में जनता ने जो मौका दिया हमें, उन 10 सालों में हमने बहुत सारे काम किए. शिक्षा के क्षेत्र में, स्वास्थ्य के क्षेत्र में, पानी के क्षेत्र में, बिजली के क्षेत्र में और भी अलग अलग